కడప చెన్నై జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మెరుగైన వైద్య చికిత్సల కోసం కడప రిమ్స్ తరలించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను మండల ఎస్ఐ హారిక పరిశీలించి వివరాలు సేకరించారు. సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి నీలకంఠేశ్వర స్వామి ఆలయం సమీపాన సోమవారం రాత్రి శ్రీకాళహస్తి నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముంబై నుండి చెన్నైకి వెళ్తున్న పార్సిల్ లారీ ఢీకొన్న ఘటనలో బస్సులో 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా హైవే రోడ్డుపై శబ్దం రావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. 20 మంది ప్రయాణికులకు గాయాలు తగలటంతో 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. 5 మంది ప్రయాణికులకు బలమైన గాయాలు తగిలినట్టు వైద్యులు నిర్ధారించారు. జరిగిన ఘటనా స్థలానికి రాజంపేట అర్బన్ సీఐ నాగార్జున, కడప తాలూకా సీఐ నరసింహరాజు, టీటీఆర్పీ సీఐ మహమ్మద్ బాబీ, ఎస్ఐలు హారిక, శ్రీనివాసులు, తులసి, నాగప్రసాద్, హైవే పెట్రోలింగ్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. మండల ఎస్ఐ హారిక ఆధ్వర్యంలో జరిగిన ఘటనపై విచారిస్తున్నారు.